హాయ్ అండి, అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. నా పాత ఛానల్ సస్పెన్స్ అయింది. యూట్యూబ్ సస్పెన్స్ చేసింది. ఎందుకో ఏమో మరి రిపోర్ట్ కొట్టారు. ఎవరు కొట్టారు ఏమో, ఎందుకు వచ్చిందో. మనం టుగెదర్లో జాయిన్ అవ్వడం వల్ల వచ్చిందో, లేకుంటే సబ్స్క్రైబ్ అని వస్తుందని సబ్స్క్రైబ్ చేసుకుని మనం సస్పెండ్ అయ్యాము. ఏది ఏమైనా కానీ మన మంచి కోసమే జరిగింది అనుకుంటున్నాను. ఇంక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎవరి టుగెదర్లో జాయిన్ అవ్వాలి, ఎవరికి సపోర్ట్ చేయాలి అనేది చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి. చాలా ఇబ్బంది పడ్డాను ఒక్కసారిగా. అంటే ఏడా ఇబ్బంది పడ్డాను, ఎందుకు బాధపడ్డాను అంటే సస్పెన్స్లో ఏమొచ్చిందంటే, నీ వీడియోలు బాగలేవు, కొంచెం కంటెంట్ వేరేగా ఉంది, నీ టాకింగ్ బాగలేదు, మంచిగా మాట్లాడవు ఆ విధంగా వచ్చింది. అందువల్ల కొంచెం బాధపడుతున్నాను. ఏది విధంగానే మనం ఎవరిని కూడా మోసం చేయలేదు. మనం వెళ్ళాము, అది సక్సెస్ కాలేకపోయాము ఆ ఛానల్ ద్వారా. సరే, సక్సెస్ అయినా అవ్వకపోయినా చాలా టైం పడుద్ది మనకి. మనం ఉండే ప్రెజర్లో కానీ, మనం ఉండే వర్క్లో కానీ అన్నీ జరగాలంటే కుదరదు. అందరికి ఒకసారి పలకరించి చెప్దామని సర్దార్ నెల్లూరు బ్లాగ్తో వచ్చేసాను, ఇంకో ఐడితో. ఎంత మిస్ అయ్యానంటే, ప్రతిసారి మీ నోటిఫికేషన్స్, మన ఫ్రెండ్స్ నోటిఫికేషన్స్, వీడియోస్, లైవ్స్ వస్తూ ఉండింది. ఒక్కసారిగా ఫోన్ అంతా డమ్మీగా అయిపోయింది. ఏది కూడా మనం అసలు యూట్యూబే ఓపెన్ కాలే నాకు. యూఆర్ఎల్ అనేది చాలా గుర్తుగా పెట్టుకోవాలి. మనం ఏదైనా రాసి పెట్టుకోండి డైరీలో, చాలా విలువైనది. యూఆర్ఎల్ అడిగింది నాకు, అది నేను చూసుకోలేదు. మీ ఛానల్ కింద థంబ్నెయిల్ కిందే ఉంటుంది యూఆర్ఎల్, చూసుకోవచ్చు. కువైట్లో ఉంటారు బ్రదరు ఖాజా. ఆ బ్రదరు మనకి సహాయం చేశారు, హెల్ప్ చేశారు. అంత బిజీ టైంలో కూడా ఆయన మన డ్రైవరు. థ్యాంక్ యూ. ఒక మెసేజ్ పెట్టాను ఈ విధంగా ఉందని, వితిన్ హాఫ్ అన్ అవర్లో మనకి రెస్పాన్స్ అయ్యారు. హాఫ్ అన్ అవర్లో. చాలా థ్యాంక్ యూ ఆ బ్రదర్కి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వస్తున్నారు మన లైవ్కి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ దేశం నుంచి వస్తున్నారు, దేశం పట్ల కూడా మనకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందుకే మన దేశంలో ఉండే వాళ్ళకి, మన రాష్ట్రంలో ఉండే వాళ్ళకి మమ్మల్ని మేమే సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు చేసిన తప్పుకి మనం బలే అవుతాం. అంటే వాళ్ళ లైవ్కి వెళ్ళే వాళ్ళు అంతా సరౌండింగ్లో ఎవరెవరు ఉన్నారో అందరికీ సస్పెన్స్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి సంగతి. బట్ ఈసారి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.